సర్వం శివం శివం సర్వం. అందరూ అడుగుతూ ఉన్నారు ఏమిటి అంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటి నుంచి ఇబ్బందులు కలుగుతాయా అని. మన రాశిలో జన్మస్థానంలో శనేశ్వరుడు ఉన్న, 12వ స్థానంలో శనేశ్వరుడున్న దానిని ఏలినాటి శని అంటాం. జన్మస్థానంలో ఉంటే ఆరోగ్యము, మృత్యుభయము. 12వ స్థానంలో ఉంటే అధిక ఖర్చు. అలాగే 4వ స్థానంలో ఉంటే కొన్ని ఇబ్బందులు. 8వ స్థానంలో ఉంటే ప్రమాదాలు, అనగా యాక్సిడెంట్స్, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. మనము దీనికి నియమాలు పాటిస్తే చక్కగా వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఏమిటి ఆ నియమాలు అంటే, శివాలయంలో శనివారం రోజు రుద్రాభిషేకం చేసుకోవటం, అలాగే శనివారం రోజు శివాలయంలో ప్రదక్షిణాలు, నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటం, హనుమాన్ చాలీస పఠించటం, ఆంజనేయ స్వామిని అర్చన చేయటం, సుందరకాండ పారాయణం చేయటం, ఇలాంటి కొన్ని నియమాలు చేస్తే మనము వాటి నుంచి విముక్తి కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏలినాటి శనితో, అర్ధాష్టమ శనితో, అష్టమ శనితో బాధపడుతున్నవారు ఈ నియమాలు చక్కగా పాటించండి. మీకంతా పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ప్రార్థన. సర్వం శివం శివం సర్వం.